పెళ్లి చాలా బాగుంది దొరబాబు. నీ పేరు జాబిలా? అవునండి. ఆ పేరు చాలా ఇష్టపడి పెట్టుకుంది మా అక్క. మీరెక్కడుంటారు? ఇక్కడే ఉంటాం మేడం, అనంతగిరి హిల్స్ లో. జాబిలి నా మేనకోడలు. జాబిలమ్మా, వెళదామా? వెళ్దాం మామయ్య. ఏమండి, ఇక్కడికి ఈ ప్లేస్ చూడటానికి రోజు ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. దొంగలు కూడా ఎక్కువ. మీరు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను. అలాగే, బాయ్. శ్రావ్య, ఎక్కడికి రామరాజు? బ్యాగ్ పట్టుకుని బయలుదేరావు? మన వర్ష పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేశాం కదా, దాన్ని రెన్యువల్ చేయించాలి. ఆ పని మీదే నానమ్మ దగ్గరికి ఊరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పని పూర్తి కాగానే వచ్చేస్తాను. ఇంతకీ అంజలి ఎక్కడా? స్కూల్కి రెడీ అవ్వలేదా? రెడీ అయింది. ఈ రోజు నుంచి దానికి ఎగ్జామ్స్ ఉన్నాయట. ప్యాడ్ దొరకకపోతే స్టోర్ రూమ్ లో వెతుక్కుంటుంది. త్వరగా రెడీ అవ్వమని శ్రావ్య, స్కూల్కి టైం అవుతుంది. ప్యాడ్ దొరికిందా? దొరికింది మమ్మీ. బ్యాగ్ లో పెట్టుకున్నాను. అవును మమ్మీ, స్టోర్ రూమ్ లో ఈ ఫోటో దొరికింది. మీ ఇద్దరితో పాటు ఇంకెవరో ఇద్దరున్నారు. వాళ్ళెవరు? ఏదో సరిటి. శ్రావ్య ఎవరు? ఎవరు మమ్మీ వాళ్ళు? నాకేమవుతారు? అంజలి, ఈ ఫోటో ఎందుకు తీసుకొచ్చా? స్టోర్ రూమ్ లో ప్యాడ్ వెతుకుతుంటే ఈ ఫోటో దొరికింది డాడీ. నువ్వున్నావు, మమ్మీ ఉంది. మీతో పాటు ఉన్న వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళెవరో అడుగుదామని తీసుకొచ్చాను. వాళ్ళెవరైతే నీకెందుకు? అది కాదు డాడీ. మీతో పాటు ఉన్నారంటే మన చుట్టాలా, మీ ఫ్రెండ్సా? వీళ్ళెవరు మన ఇంటికి రాలేదేంటి? అంజలి, చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. అనవసరమైన విషయాలు అడక్కు. టైం అవుతుంది, నువ్వు స్కూల్కి వెళ్ళు. ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరని అడిగితే ఎందుకు మమ్మీ అంత కోపడతావు? పోని వాళ్ళెవరో చెప్పొద్దు. నాకేమవుతారో చెప్పు. అంజలి, మమ్మీ వద్దని చెప్పాక మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? శివయ్య, శివయ్య! బాబుగారు, పాపకి స్కూల్కి టైం అవుతుంది, తీసుకువెళ్ళు. అలాగే బాబుగారు. పదండి అమ్మాయి గారు. బాయ్. బాయ్. తనేదో తెలియక ఫోటో తెచ్చింది. వదిలే శ్రావ్య, నాకు లేట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. అంజలి, ఈ ఫోటోలో ఉన్నది నీ కన్న తల్లిదండ్రులు. ఈ రూపం వీళ్లకు జ్ఞాపకం. నాకు నీకు కనిపించకూడదని దీన్ని స్టోర్ రూమ్లో పడేశాను. ఈ ఫోటో తెచ్చి మళ్ళీ మర్చిపోయిన గతాన్ని గుర్తు చేశావు. ఇంకెప్పుడు ఫోటోలో కూడా వీళ్ళు నీకు కనిపించకుండా చేస్తాను. అమ్మాయి గారు, జాగ్రత్త అండి, చూసుకోండి. ఇప్పుడేమో అమ్మాయి గారు అంటావు, మొన్నేమో నాన్న దగ్గర ఇరికించేశావు.
నువ్వు నాకు దొరికినప్పుడు నీ సంగతి చెప్తా. ఇదిగో అమ్మాయి గారు, ఈ శివయ్య తప్పు చేయడు, ఎవరికి దొరకడు. అది చూద్దాం. ఇక్కడ అంజలి. సరే సరే అమ్మాయి గారు, స్కూల్కు టైం అయింది, పదండి. ఏంటి సూర్యుడు, ఇంత ఆలస్యమైందేంటి? ఏం చెప్పంటావక్క, నీ మనవరాల సాహసాలు. ఈరోజు గుడి దగ్గర జాబిలి తెలివిగా ఆలోచించింది. దొంగను పట్టుకుని ఒక మేడం హ్యాండ్ బ్యాగ్ పోకుండా కాపాడింది. అవునా జాబిలి? అవును శారదా. అసలేమైంది? ఒక మేడం గుళ్ళో సార్తో కూర్చొని పక్కన హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని ప్రసాదం తింటున్నారు. అప్పుడు మామయ్య ఆ. అటు చూడు. ఏం చేస్తావు? కదిలితే కాల్చి పారేస్తా. విన్నావా అక్క, ఈ వయసులోనే మన జాబిలి ఎంత తెలివిగా ఆలోచించిందో. చాలా గొప్ప పని చేసావు తల్లి. అంతేకాదు శారదా, పూజారి గారిని అడిగి వాళ్ళ కాటేజీకి వెళ్ళి ఆ బ్యాగ్ ఇచ్చేసి వచ్చాం. అమ్మో, ఆ మేడం అయితే ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకుంది కూడా. అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం తప్పు కదా శారదా? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మరేమనుకున్నావు శారదా? జాబిల్లా మజాకా? నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తుకొస్తోంది. ఎందుకు? మీ అమ్మ కూడా అంతే. చెడు జరిగితే ఊరుకోదు, అన్యాయం జరిగితే సహించదు. చాలా మంచిది. మా అమ్మ అంత మంచిదా శారదా? ఉమ్, చాలా మంచిది. ఎవరన్నా ఆపదలో ఉంటే రక్షిస్తుంది, కష్టంలో ఉంటే సహాయం చేస్తుంది. మంచి పని కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. అయిన వాళ్ళు అనవసరమైన మాటలంటే ఓదార్పుతో ఓర్పుగా భరిస్తుంది. అవతలి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా పెద్ద మనసుతో క్షమిస్తుంది. అయితే నేను కూడా ఎప్పుడూ మా అమ్మలాగే మంచిగా ఉంటాను శారదా. నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తుకొస్తుంది. పుట్టుకతోనే మీ అమ్మ గుణగణాలన్నీ నీకొచ్చినట్టున్నాయి. ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి పనులు చేస్తున్నావని తెలిస్తే మీ అమ్మ ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నేను ఇలా ఉంటే మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడతారు కదా. మీ అమ్మా నాన్నేంటి జాబిలి, నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళైతే తప్ప. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్ళి పూలమ్మకొస్తాను. శారదా, మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళడానికి 28 రోజులే ఉంది. అది గుర్తుంది కదా? అదెలా మర్చిపోతాను? తప్పకుండా తీసుకెళ్తాను.